అదే ఏమైనా కనిపించిందేమో అడుగుదాం. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఈ అప్పుల గురించి కానీ నిజంగానే అయినట్టు దీని ముందు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబుని నిలదీసే ధైర్యం ఉందా? అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా సాక్షి ప్రేక్షకులకి వీక్షకులకి మీకు శుభోదయం. ఈ ఎన్డీఏ కూటమి అబద్ధాలతోటి కోటలు కట్టి ఆ కోటలతోటి ఆ అబద్ధాలతోటి ప్రభుత్వాన్ని వారు ఏర్పాటు చేసిన తర్వాత అవసరానికో అబద్ధం కాదేది అనర్హం అనేలాగా వారు చేస్తున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో 35 రోజులు వారు గడిపిన సందర్భంగా ఏ ఒక్క అంశాన్ని కూడా వారు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క పెన్షన్ స్కీమ్ అనేటటువంటి విషయంలో తప్ప దానిలో కూడా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా అప్లై చేసినటువంటి లబ్ధిదారులకి ఇవ్వలేదు. రెండవది, వారు రేపు మళ్ళా నెక్స్ట్ మంత్కి పెన్షన్ ఇచ్చేసేట సమయానికల్లా కొంతమందిని తీసివేయాలని అందరికీ నోటీసులు ఇచ్చినటువంటి ఉదాంతాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు మెడికల్ సీట్ల విషయంలో వారు మాట మార్చినటువంటి విధానం కానీ, ఇప్పుడు ఆ కాలర్ గారు అడిగినట్టుగా కొంత సమయం ఇవ్వాలి అంటే, కొంత సమయం ఎందుకు ఇవ్వాలి అంటే ఆ ఉన్నటువంటి వనరులన్నింటినీ దోచుకోవడం కోసం వారికి కావాలి. ఇసుకే విధంగా అయితే 40 లక్షల టన్నులు మాయమైపోయాయో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్నటువంటి ఆ నిలువలు కాస్త అప్పుడు చూపించినటువంటి నిలువల కంటే ఇప్పుడు తెలుగుదేశం వారు చూపిస్తున్నటువంటి నిలువలు దాదాపు 35 లక్షల టన్నుల ఇసుక, 35 నుంచి 40 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయిందని అక్కడ నిలువల దగ్గర చెప్తున్నారు. అంటే ఇది ఆల్రెడీ దోచేసుకున్నారు. దీంతో పాటుగా సంపద సృష్టిస్తానని పదే పదే చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుల్ని సృష్టిస్తున్నారు. అంటే సంపద సృష్టించడం అంటే అప్పుల్ని సృష్టించడం. ఈ రాష్ట్రం మీద అప్పులు ఉన్నాయని మసకబారేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న నిర్మలా సీతారామన్ గారు 3 రోజుల క్రితం ప్రకటించినటువంటి అప్పులు అనేక సందర్భాల్లో గతంలో కూడా వారు ప్రకటించారు. అయినా కానీ తప్పుడు ప్రచారాలు చేస్తూనే వచ్చారు వారికి సంబంధించినటువంటి మీడియా వ్యవస్థలు. రీసెంట్గా ఇచ్చినటువంటి ఆ నివేదికలో కూడా 2,65,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే 1,70,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు చేసింది. అంటే దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేశారు అదనంగా. అంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే అంత 10 ఏళ్ల క్రితం నుంచి ఉన్న అప్పులన్నీ కలిపి జగన్ గారి ఖాతా వేసేశారు. జగన్ గారు ఏమో మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన ఏమో మాట్లాడొద్దు అంటున్నారు. జగన్ గారు ఇంకా గట్టిగా మాట్లాడాలనేమో పార్టీ వాళ్ళు కానీ ఇతరత్ర వాళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటారు? ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ ఉంటే, ప్రజా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉంటే, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటే, ఉద్రిక్త పరిస్థితుల్ని రెచ్చగొట్టి దాడులు చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకపోతే ప్రజలకి ఎలా మనం భద్రత కల్పించగలుగుతాం? ప్రశ్నించేటటువంటి గొంతుకు ఉంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాం. సో అలాంటి పరిస్థితి నుంచి గతంలో చేసినటువంటి విధానాలనే వారు ఇప్పుడు కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల పెనాల్టీ గ్రీన్ ట్రిబ్యునల్ వేసినప్పుడు ఎంత దుర్మార్గం, ఎంత ఇసుకను దోచుకున్నారో అప్పుడేమి శ్వేతపత్రాలు విడుదల చేయాల. ఇప్పుడు రీసెంట్గా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. విద్యుత్ మీద శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ రాష్ట్రం దేశంలోనే అత్యధికమైనటువంటి సోలార్, విండ్ పవర్, గ్రీన్ ఎనర్జీ వ్యవస్థల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాధించింది. మరి ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారు? మంచిని మాట్లాడడం అలవాట్లేదు. పోలవరానికి తిలోదకాలు ఇచ్చారు. మరి ఇంత సుదీర్ఘ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పోలవరం యొక్క పరిస్థితి ఏంటో తెలియదా? హామీలు ఇచ్చే ముందు దాని గురించి మాట్లాడలేదే? ఎందుకు మాట్లాడారు? 1-2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానని. ఇవాళ దాని మీద మళ్ళీ ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఈ పెద్ద మనిషి పోలవరానికి తిలోదకాలు వదిలేశారు. ఒక్కొక్క అంశాన్ని దోచుకుంటున్నటువంటి ఈ దోపిడీని అడ్డుకట్ట వేసేలాగా, అంటే ఆ ప్రచారం మీడియా వ్యవస్థల్లో రాకుండా తనకున్నటువంటి అనుకూల పత్రికల్లో గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికి, గత ప్రభుత్వం చేసిన విధానాలని ఎండగట్టుతున్నట్టుగా, గత ప్రభుత్వంలో ఏదో జరిగిపోయినట్టుగా ఒక తప్పుడు ప్రచారాలు చేపిస్తూ ఆర్థికంగా వాళ్ళు బలపడుతూ ఇవాళ అమరావతిలో వారు చేస్తున్నటువంటి భూకుంభకోణం, దాన్ని మళ్ళీ ఎవరైతే కుంభకోణాలు చేశారో, ఎవరైతే లక్షల ఎకరాలని కొట్టేశారో, వేల ఎకరాలు ఎవరైతే సొంత సంస్థల పేర్లతోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికే మళ్ళీ పెత్తనం అప్పచెప్పారు. వారికే నిర్ణయం ఇచ్చేటటువంటి అధికారాలు కూడా వారికే కట్టుబెట్టారు. సో ఇవన్నీ ఏంటంటే బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడులను పట్టించుకోవట్లా. డయేరియా పెట్టరేగిపోతుంది, మరణాలు సంభవిస్తున్నాయి, దానికి సంబంధించి పట్టించుకోవట్లేదు. ఈ రోజు వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి ఒక్క అధికారిని కూడా నియమించలేదు. 35 రోజుల నుంచి ఆ వ్యవస్థ ఖాళీగా పడి ఉంది. ఎవ్వరు లేరు. నేనే నా
ఎర్రగొండపాలెం నియోజకవర్గం తరఫు నుంచి దాదాపుగా ఒక 10 ఫైళ్ళను తీసుకొని ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను. అక్కడ గతంలో ఉన్నటువంటి అధికారిని తొలగించి కొత్తగా అధికారిని నియమించలేదు. అంటే 35 రోజులు ప్రజల యొక్క బాధలు వారికి అవసరం లేదు. అమెరికా డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటాయనా, లేకపోతే అంతే కదా, అవసరం లేదని? అంటే వారికి ప్రజల యొక్క జీవితాలతోటి ప్రజల యొక్క ఇబ్బందులతోటి సంబంధం లేదు. ఎంతకీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయాలి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి విధానాల మీద కూడా బురద జల్లాలి, వీరు ఇప్పుడు కనపడకుండా ముసుగుల్లో ఆర్థికంగా దోచుకోవాలి, బలపడాలి. ఇవాళ ఏదైతే గుంటూరులో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి, గంజాయి పట్టుబడుతుంది, చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎక్కడా కూడా ఏ వ్యవస్థ పనిచేస్తున్నట్టుగా కనపడట్లేదు. 35 రోజుల సమయం మీకు సరిపోకపోతే, మీరు ఇచ్చినటువంటి పథకాల్లో ఒక్క పథకం ఇవ్వడానికి మీకు నెల రోజులు పడితే, మీరు ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలు పరచడానికి ఎన్ని నెలలు పడతాయి? ప్రతి అంశం మీద మీరు కావాలని బురద జల్లేటటువంటి ప్రయత్నం తప్ప మీ విధి విధానాలు ఏవి? ఎలా మీరు సంపద సృష్టించబోతున్నారు? ఇవాళ ఇసుకను దోచేసుకున్న విధంగానే మట్టిని దోచుకుంటున్నారని మీ భాగస్వామి అయినటువంటి ఒక ఎమ్మెల్యే ట్వీట్ చేశాడంటే, ఎమ్మెల్యే కాదు జనసేన అది నాయకుడు ట్వీట్ చేశాడంటే చాలా సీనియర్ నాయకుడు, ఆయన కూడా చాలా సీనియర్ నాయకుడు. సో వారే ట్వీట్ చేశారంటే ఎంత దోపిడీ జరుగుతుంది? ఈ దోపిడీని కాపాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ దోచుకుంటున్నటువంటి భయపడుతున్నాడా, లేకపోతే ఎందుకు? ఎట్టి పరిస్థితులు తను మాట్లాడలేడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వారు పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయాన్ని ఒకసారి కానీ మనం గమనించినట్లయితే, తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరడానికి ఏ విధంగా అయితే చెయ్యాలో రాజకీయం అదే చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో భాగస్వామి అయిపోయిన తర్వాత జీ హుజూర్ అనేటటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తన మార్కేది ఎక్కడ? ఏ విషయం మీద మాట్లాడుతున్నారు? చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు జరిగితే మీరు వెళ్ళడానికే మీకు సమయం లేదు, అంబానీ కొడుకు పెళ్లికి మాత్రం వెళ్ళడానికి మీకు సమయం వచ్చింది. అంటే మీరు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలని ఆపలేనటువంటి మీరు ఏదో ఒక సిఐకి ఫోన్ చేసి దాన్ని ట్విట్టర్లోనో లేకపోతే దాన్ని పోస్ట్ చేయించుకొని సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేసుకున్నటువంటి మీరు ఈ బిడ్డలు కనపడకపోతే ఆ కుటుంబాలని మీరు పరామర్శించడం కానీ, వారికి ఏ విధంగా మీరు అండగా నిలబడ్డారని విషయాన్ని కానీ, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశం. రెండవది, అన్నిటికంటే ఇంపార్టెంట్ గా అప్పుల విషయంలో రీసెంట్గా మళ్ళీ మంగళవారం రోజు 2,000 కోట్లు తీసుకొచ్చారు. 30 రోజులకు మీరు 10,000 కోట్ల పైచీలకు అప్పు చేశారంటే ఈ రాష్ట్రాన్ని ఏ చేయదలుచుకున్నారు తెలుగుదేశం పార్టీ? ఏ విధంగా దోచుకోబోతున్నారు? మీకు చేతగానప్పుడు ఎందుకు మీరు సంపద సృష్టిస్తాం, అప్పులు కాదు అని చెప్పారు? ఎందుకు మళ్ళీ మెడికల్ సీట్లు అన్నీ ఉచితమని ఇవాళ మళ్ళీ ఎందుకు మెడికల్ సీట్లు మీరు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కొనసాగిస్తానని ఎందుకు చెప్తున్నారు? అంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి మాత్రమే ఈ అబద్ధాలు చెప్పారు తప్ప ప్రజల కోసం కాదు అనేది తేలిపోయింది. 35 రోజుల్లో ఇంత అపవాదుని మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలోనే లేదు. అపకీర్తిని కూడా మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇంకొకటి లేనే లేదు. ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ గారు, ఒకవైపు చీఫ్ మినిస్టర్ గారు, ఒకవైపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇంతమంది ఉండి ఎన్డీఏ కూటమి ఈ దుర్మార్గపు పరిపాలనని కొనసాగిస్తుంది. కావాలి, నిలదీయాలి.